హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఎలా కంప్లీట్ అయింది. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ ఫ్రమ్ హెడ్జ్ ట్రేడర్స్. ఇట్స్ ఎ హెడ్జ్ ట్రేడర్స్. హెడ్జ్ ట్రేడర్స్ అంటే నా పేరు కాదండి. ఇట్స్ ఎ మార్కెట్ యొక్క అంటే మార్కెట్ ఫ్రీక్వెన్సీ లాగా రన్ అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ కాబట్టి ఐఎమ్ టెక్నికల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మూవ్ అవుతాను కాబట్టి సో అలాగ పేరు పెట్టాను. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్. సో మార్కెట్ అయితే ఎలా కంప్లీట్ అయిందో అయిపోయింది. దాని గురించి ఒక్కసారి మనం ట్రేడ్ టాక్ చూద్దామా? ఓకే, సో ట్రేడ్ టాక్ అంటే ఏం లేదు, సింపుల్ మార్కెట్ నిఫ్టీ చూస్తున్నాను. నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తున్నానండి. జస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం మార్కెట్ యొక్క లెవెల్స్ పెట్టుకుంటున్నాం. సో మనం దీంట్లో ఏం చేస్తాం, జస్ట్ మన ఇండికేటర్ ప్రకారంగా డే అనలైజర్ యూస్ చేస్తాము. సో డే అనలైజర్లో లాస్ట్ యొక్క ట్రేడింగ్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయో సో దాని ప్రకారంగా మాత్రమే స్విచ్ ఆన్ చేస్తానండి. సో విల్ సీ హియర్. ఓకే, నౌ కెన్ సీ హియర్ గైస్. సో నిఫ్టీ అనేది మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ నిన్న TP5ని టచ్ చేసి TP5 దగ్గర సెల్ సిగ్నల్ పడిపోయి మార్కెట్ అనేది రిజెక్ట్ అయిపోయింది. ఓపెనింగ్ పాయింట్ మార్నింగే బై సిగ్నల్ పడింది. ఓపెనింగ్ పాయింట్ యాజ్ పర్ మన ఓపెన్ సైకాలజీ ఉంది కదా, సో ఓపెన్ సైకాలజీ ప్రకారంగానే సెల్లర్ రేంజ్లో ఇక్కడే ఉంది, యాజ్ వెల్ యాజ్ ఓపెనింగ్ పాయింట్ కూడా ఇక్కడే ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బూస్ట్ అప్, బట్ మార్కెట్ యొక్క సినారియోస్ని బట్టి ఇమీడియట్గా సెల్ సిగ్నల్ ఫామ్ అయిపోయింది అట్ TP5లో. బికాస్ TP5 ఈజ్ డియాక్టివేటెడ్, ఎందుకంటే మార్కెట్ అనేది ఎల్లో బ్యాండ్ కిందికి వచ్చేసింది కాబట్టి ఇది డియాక్టివేట్ అయిపోద్దండి ఆటోమేటిక్గా. ఇట్స్ అ స్మార్ట్ ఏఐ లెవెల్స్ కాన్సెప్ట్ అండి, స్మార్ట్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ ఏఐ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది, ఆటోమేటిక్గా డియాక్టివేట్ అవుతుంది. ఓకే, సో లైక్ ఇట్స్ ఇఫ్ యూ ఆర్ సీయింగ్ లైక్ ఓఐ డేటా అనుకోండి. ఓఐ డేటాలో మనం ఏమవుతాం, పెరుగుతుంటుంది తగ్గుతూ ఉంటుంది, చేంజ్ ఆఫ్ ఓఐ డేటా. సో సేమ్ లైక్ దట్ ఇట్ ఈస్ దట్ హియర్ ఆల్సో. ఓకే, ఈ ఇండికేటర్ మనం చూస్తుంటే ఓఐ డేటా ఏం అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఓన్లీ సింపుల్ ఇండికేటర్తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ యొక్క ట్రేడింగ్ సెక్షన్ మనం చూస్తే ఏమైంది, మార్కెట్ యొక్క ఎక్స్పెక్టెడ్ రేంజ్ స్కోప్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 276 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసామండి. సో మార్కెట్లో ఇట్స్ ఆల్రెడీ క్రాస్డ్ అబోవ్ 126%, అంటే 100% కంటే క్రాస్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రా మూవ్ అయిపోయిందండి. పల్స్ అనేది ఇంకా ఎక్కువ మూవ్ అయింది. దట్ ఈస్ 126 ఎప్పుడు అయిందంటే యాక్చువల్గా హై రైజ్ అయినప్పుడు 100% రీచ్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 101% అలా రీచ్ అయింది. బట్ ఎప్పుడు మళ్ళీ కిందికి వచ్చిందో, హైని బ్రేక్ ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసి కిందికి వచ్చిందో, దాట్ రిమైనింగ్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇట్స్ రేంజ్ ఆఫ్ కవర్డ్ ఈస్ హై టు లో అనేది ఎంత పాయింట్స్, ఈ పాయింట్స్కి ఎంత కవర్ అయిపోయింది అనేది ఇంపార్టెంట్ అండి. సో అది రీచ్ అయింది. సో లైక్ నిన్న మాత్రం మంచి మూమెంట్స్ వచ్చినాయండి. లైక్ 1, 2, 3, 4 ఆల్మోస్ట్ 5 సిగ్నల్స్ వచ్చినాయి. 5 to 6 సిగ్నల్స్ అయితే నిన్న క్యాప్చర్ చేయొచ్చండి. సో దిస్ ఇస్ దట్ వీక్లీ ఈజ్ కంప్లీటెడ్. లాస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్రెష్ మంత్ స్టార్ట్ అయిపోయిందండి. ఇఫ్ యూ నాట్ సీన్ ద ఫ్రెష్ మంత్లీ అనాలిసిస్ వీడియో, గో అండ్ చెక్ విత్ మంత్లీ అనాలిసిస్ వీడియో గైస్. ఓకే, సో హోప్ గైస్ మీకు నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఓకే, దెన్ నా అనాలిసిస్ చూడండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఫస్ట్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి మంత్లీ వాల్యూమ్ యాజ్ వెల్ యాజ్ వీక్లీ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి వీక్లీ వాల్యూమ్ అనేది రెండుకు ఫామ్ అయిపోయినాయి. సో మంత్లీ వాల్యూమ్ బ్రేక్ డౌన్ చేసి కిందికి వచ్చింది, వీక్లీ వాల్యూమ్ కూడా బ్రేక్ డౌన్ చేసి కిందికి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఈ రేంజ్ బ్రేక్ అవునంత వరకు మన వ్యూ అప్ సైడ్ లేదు, గుర్తుపెట్టుకోండి గైస్. ఈ రేంజ్ బ్రేక్ అవునంత వరకు మన వ్యూ అప్ సైడ్ లేదు, ఎందుకంటే మనం టెక్నికల్ అనాలిసిస్ లెవెల్స్తో పాటు వాల్యూమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి. సో నో అవుట్ సైడ్, అప్ సైడ్. So we should have to go to the next target is going to downside of that quarterly volume. Quarterly volume ekkada undi. This is the quarterly volume. We switched on it. So it's almost here. Ikkada undi 23,500. The value cheppanu nenu. So ee range lo undi. So ilaga market yokka range plot ayyindi. Okay, just come to that next week analysis levels chuddam. So next week analysis yokka levels chuddam. Next week analysis level chuddam guys. Now for this next week analysis levels చూసేటప్పుడు మనం ఏ ప్యాటర్న్స్ ఫాలో అవుతాం, జస్ట్ క్లిక్ ఆన్ టు ద ట్రెండ్ అనలైజర్ మోడ్ పెట్టుకోండి. ఇమీడియట్లీ వీ షుడ్ స్విచ్చింగ్ ఆన్ 1 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తే మనకి ఏం కనబడుతుంది అనేది కూడా చూద్దాం. సో నిఫ్టీలో అయితే మార్కెట్ అంచెలంచెలుగా పోల్ ఫామ్ క్రియేట్ చేసింది అంటే ఫ్లాగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇఫ్ యూ సీ హియర్ గైస్, సో దిస్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అనాలిసిస్కి జస్ట్ క్లిక్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ వీక్ని మాత్రమే క్లిక్ చేస్తాం. ఓకే, ఆటోమేటిక్గా నెక్స్ట్ వీక్ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఇది లాస్ట్ మంత్ యొక్క డాష్ బోర్డ్ అండి, లాస్ట్ వీక్ యొక్క డాష్ బోర్డ్. లాస్ట్ వీక్ 650 పాయింట్స్ చెప్పింది, అందులో 82% కవర్ చేసింది. సో దట్ ఈస్ ద వెరీ గుడ్ కదా. సో నిఫ్టీలో డైలీ చూపించాను, ఈవెన్ వీక్లీలో కూడా చూపించాను. 82% కవర్ చేసింది అంటే హై టు లో ద వాల్యూ ఈజ్ 82% కవర్డ్ ఇన్ ద లాస్ట్ వీక్. ఓకే,
Now you can see here, I was switching off the dashboard. Okay, now you can see here మార్కెట్ యొక్క లెవెల్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ లెవెల్స్ చూస్తే బయ్యర్ సెల్లర్ జోన్ ఎక్కడుంది, యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ యొక్క అనాలిసిస్ ఎలా చెప్తుంది కూడా. సో ఇఫ్ యూ సీ హియర్ గైస్, ఫస్ట్ వీక్లీ స్టార్ట్ అయింది కాబట్టి మంత్లీ వాల్యూమ్ అనేది TP2లో ఉంది కాబట్టి ఇది నెక్స్ట్ వీక్ లెవెల్ సార్. సో ఈ రేంజ్ దాటినంత వరకు మన వ్యూ అప్ సైడ్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాండ్ రేంజ్ దాటనంత వరకు ఓకే, ఈ బ్యాండ్ రేంజ్ దాటినంత వరకు there is no upside view. If it's cross, then it's my view is upside to test here and next level ఈ రేంజ్ వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటున్నా అంటే if you see here guys, లెవెల్స్ TP1 హైయర్ హై ఫామ్ చేసింది, TP4 హైయర్ హై ఫామ్ చేసింది, బట్ బ్యాండ్ యొక్క హైట్ చూస్తే, సో కంపేర్ టు ద ఈ వీరంతో కంపేర్ చేస్తే రేపు కూడా నెక్స్ట్ వారం కూడా ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కొంచెం ఎక్కువగా ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. నవ్ యూ కెన్ సీ హియర్ గైస్, ద బయ్యర్ సెల్లర్ జోన్ అనేది మాత్రం ఇక్కడ ఉంది. ఓకే, నవ్ యూ కెన్ సీ హియర్, జస్ట్ ఐమ్ స్విచింగ్ ఆఫ్ దిస్ లెవెల్స్. ఓకే, అంటే ప్రీవియస్ వీక్ లెవెల్స్ ఆఫ్ చేసేసాను, ఓన్లీ ఫర్ దట్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ మాత్రమే చూద్దాం. ఓకే, సో ఈ రేంజ్ వరకు దాటినంత వరకు దెర్ ఇస్ నో అప్ సైడ్ వ్యూ సార్, గుర్తుపెట్టుకోండి. ఈ రేంజ్ దాటినంత వరకు ఓకే, ద నిఫ్టీ ట్రెండ్ అని ఉంది కదా మన ట్రెండ్ లైన్ దాటినంత వరకు దెర్ ఇస్ నో అప్ సైడ్ వ్యూ. ఓకే, ఇఫ్ బ్రేక్ దెన్ ఇట్స్ రైట్, ఇట్స్ గోయింగ్ టు యాంటిసిపేషన్ టెస్ట్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి వీక్లీలో. ఇఫ్ ఓపెనింగ్ పాయింట్, the opening point is very very important for the every day and week and monthly. That is our open psychology. Okay, and one more thing guys, the weekly volume kindane close అయిపోయింది ఆల్మోస్ట్. మార్కెట్ అయితే TP2 కింద ఉంది, బట్ ఇంకొంచెం కిందకి క్లోజ్ అయ్యి ఉంటే మనం ఎక్స్పెక్టేషన్ చేసేవాళ్ళం అండి. బట్ నో ప్రాబ్లం, నా ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్లో కానీ ఏమైనా ఓపెన్ అయితే ఒక రీటెస్ట్ చేసి మళ్ళీ అగైన్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ ఇలా ఓపెన్ అయితే మాత్రం ఓకే, ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవునంత వరకు నా వ్యూ ఈజ్ అప్ సైడ్ టు టెస్ట్ ద ఫస్ట్ TP2. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ దిస్ లెవెల్ దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ మై వ్యూ అప్ సైడ్ TP3 TP4 గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ ఓపెనింగ్ పాయింట్ ఈజ్ నాట్ కాంప్రమైజ్డ్, అంటే ఓపెనింగ్ పాయింట్ పైన బ్రేక్ చేయలేక మార్కెట్ అనేది కిందే ఉంది అంటే మన టార్గెట్ లెవెల్స్ ద TP1 బ్యాండ్, ద నెక్స్ట్ TP0 బ్యాండ్, ద నెక్స్ట్ బయ్యర్ హియర్. దిస్ ఇస్ ద బయ్యర్ హ్యాపెన్. ఎందుకంటే వాల్యూమ్లో విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్తో పాటు వాల్యూమ్స్ కూడా చూసుకుంటే దీస్ వాల్యూమ్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఈ వాల్యూమ్స్ బ్రేక్ అయిపోతే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఈ రేంజ్లో ఉంది, నెక్స్ట్ వాల్యూమ్ ఇక్కడ ఉంది. సో ఆబ్వియస్లీ ద ఫస్ట్ సపోర్ట్ ఈస్ బయ్యర్స్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ద నెక్స్ట్ బయ్యర్స్ ఇక్కడ ఉన్నారు. ఓకే, సో ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ దిస్ రేంజ్ టు హియర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ గాయ్స్ దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్ ఇఫ్ ఇది బ్రేక్ అవుతేనే. ఓకే, ఇది బ్రేక్ ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ అవుతేనే ఇది దాటితేనే ఈ రేంజ్ వరకు అండి, ఇది అండ్ నెక్స్ట్ ఇది. ఓకే, సో లేదు ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయిపోయింది అంటే, ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేయలేకపోతే మాత్రం మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ డౌన్ టు ఈ పాయింట్ అనేది బయ్యర్ పాయింట్ అనేది, బయ్యర్ సెల్లర్ జోన్ పాయింట్ ఉంది కదా, ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్. ఈ రేంజ్కి అయితే టచ్ చేయాల్సిందే అండి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో హోప్ గైస్ దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ అప్ టు నెక్స్ట్ నెక్స్ట్ వీక్. ఓకే, దెన్ కమ్ టు మండే అనాలిసిస్ కూడా చూద్దాం ఇదే వీడియోలో. జస్ట్ కమ్ టు క్లిక్ ఓవర్ హియర్, జస్ట్ స్విచ్ ఆఫ్ దిస్, క్లిక్ ఆన్ మండే ఒక్కటే క్లిక్ చేస్తున్నానండి. మండే ఒకటి క్లిక్ చేసినంత మాత్రాన మీకు ఆటోమేటిక్గా మండే ఆల్రెడీ ట్రేడింగ్ సెక్షన్ ఏం జరిగింది యాజ్ వెల్ యాజ్ లెవెల్స్ ఎలా పడుతుంది. ఇఫ్ యు సీ హియర్ గైస్, ప్రీవియస్ రేంజ్ కంటే అంటే లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్తో కంపేర్ చేస్తే బ్యాండ్స్ అనేవి హయ్యర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఓకే, ద హయ్యర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసినా కానీ ద విడ్త్ ఆఫ్ ద బ్యాండ్స్ అనేది లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ వీ ఎక్స్పెక్టెడ్ డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ రోజు TP1 బ్యాండ్ కంటే కింద క్లోజ్ అయిపోయింది. ఓకే, సో వేర్ ఇస్ బయ్యర్ సెల్లర్ అంటే కెన్ సీ హియర్, ఇక్కడే ఉన్నారండి, బయ్యర్ సెల్లర్ రోజు ఇక్కడే ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, జస్ట్ ఐమ్ స్విచింగ్ ఆఫ్ ఇట్. నౌ మీకు ఇప్పుడు కనబడుతుందండి. ఓకే, సో దీస్ ఆర్ బయ్యర్ సెల్లర్, ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మార్కెట్ అయితే కనబడతా ఉంది. సో నా వ్యూ ఈజ్ మండే ఈజ్ గోయింగ్ టు
ఓపెనింగ్ పాయింట్ అండ్ సెల్లర్ పాయింట్ అనేది ఇక్కడే ఉంది. బయర్ సెల్లర్ రేంజ్ అనేది ఇక్కడ ఉంది. సో బ్రేక్అవుట్ అయితే మాత్రం స్ట్రగుల్ అవుతూ మార్కెట్ TP1, TP2 వరకు వెళ్తుందండి. ఓకే, ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం TP3 అండ్ నెక్స్ట్ TP4కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితేనే, ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవ్వకపోతే మాత్రం ఓకే, ఎందుకంటే బికాస్ ఆఫ్ వాల్యూమ్స్ కూడా ఇక్కడే క్రిటికల్గా ఉన్నాయి కాబట్టి, ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి, ఈవెన్ డెడ్ క్రాస్ కూడా ఫామ్ చేసింది. యూ కెన్ సీ గైస్, డెడ్ క్రాస్ ఆల్సో ఫార్మ్డ్ హియర్. ట్రెండ్ లైన్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ అండ్ ట్రెండ్ ఆల్సో డైనమిక్ సపోర్ట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్, ట్రెండ్ ఆల్సో షోయింగ్ డౌన్ సైడ్ అన్నట్టుగా కనబడుతుంది. బెండ్ అయింది. సో ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవ్వకపోతే మాత్రం నా వ్యూ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ డౌన్ సైడ్ టు టెస్ట్ TP0, TP1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ కింద కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ రేంజ్ వరకు ఉంటుందని బ్యాండ్స్ మన వైడ్గా ఉన్నాయి కాబట్టి, సో ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ఈస్ ఫస్ట్ ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్కువ శాతం నా టార్గెట్ ఈ రేంజే ఉంటుంది. ఇది బ్రేక్ అయింది కాబట్టి ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్ వరకే ఉండే ఛాన్సెస్ అయితే కనబడతాయి. సో దాని ప్రకారంగా ట్రీట్ చేసుకోండి గైస్. ఓకే, సో అది మనకు మండే, అంటే నెక్స్ట్ మండే, టుమారో సెక్షన్ అంటే మనకు మండే కాబట్టి, సో అది ఈ ప్లాన్ అండి. ఓకే, జస్ట్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దామా? ఓకే, ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ ఎలా కంప్లీట్ అయింది. ఇఫ్ యూ సీ హియర్ గైస్, లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్, జస్ట్ ఐమ్ switching on trade analyzer, just I'm switching off all those things. Okay, now you can see here guys, ఇక్కడ కూడా చూద్దాం. జస్ట్ ఇట్స్ a ట్రేడ్ టాక్. ఓకే, సో ఎలా కంప్లీట్ అయింది ఏంటి అనేది now you can see here. ఇది కూడా ఆల్మోస్ట్ TP4 దగ్గరలోకి వెళ్ళింది, బట్ అంత కూడా వెళ్ళలేదండి. TP3లోనే సెల్ సిగ్నల్ ఫామ్ చేసింది. ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP0 వరకు, TP1 వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ కన్సోలిడేషన్ అయిపోయింది. సో దిస్ ద గైస్, ఈవెన్ యూ కెన్ సీ హియర్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మీరు వెరిఫై చేస్తే మాత్రం మీకు కనబడుతుంది. ఓకే, పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. పోల్ అండ్ ఫ్లాగ్, ఇట్స్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి సార్, గుర్తుపెట్టుకోండి. ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి మార్కెట్లో, మనం అవి కనిపెట్టాలి అంతే, దట్స్ ఇట్. ఓకే, సో కంటిన్యూస్లీ పోల్, ఓకే, అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఇస్ ఫార్మింగ్. ఓకే, ఇది బ్రేక్ అవునంత వరకు అప్ సైడ్ లేదు, ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం డౌన్ సైడ్ ఉంది. ఓకే, బ్రేక్అవుట్ అవుతే మాత్రం అప్ సైడ్. ఓకే, సో అప్ సైడ్కి వెళ్తే ఎంతవరకు వెళ్తుంది, డౌన్ సైడ్కి వెళ్తే ఎంతవరకు వెళ్తుంది అన్నది కూడా మనం ఈ వారం యొక్క అనాలిసిస్లో చూద్దామా. మరి దానికి మనం ఏం చేయాలి, 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ అనలైజర్ మోడ్ యూస్ చేసుకోవాలి, అండ్ జస్ట్ క్లిక్ ఆన్ చేయాలి. అండ్ నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. జస్ట్ 1 hour టైం ఫ్రేమ్ పెడితే మనకి ఏం తెలిసింది, ఇట్స్ షోయింగ్ యాజ్ ఎ డౌన్ సైడ్. ఓకే, ఎంత పాయింట్ ఎక్స్పెక్ట్, లాస్ట్ వీక్ యొక్క ఎక్స్పెక్టేషన్ పర్సెంటేజ్ 1534 పాయింట్స్ అయితే 18% కవర్ అయింది. ఈవెన్ లైక్ ఇఫ్ యూ సీ హియర్ 30 minutes టైం ఫ్రేమ్లో కూడా మీకు చూపిస్తుందండి. 853 పాయింట్స్ అయితే 81 పాయింట్స్ కవర్ చేసిందండి. ఓకే, సో డైలీలో ఆల్మోస్ట్ 80% అండ్ వీక్లీలో ఆల్మోస్ట్ 90% అయితే కవర్ చేసింది. సో నౌ కెన్ సీ హియర్ గైస్, ద క్రూషియల్ లెవెల్స్ ఎందుకు అంటున్నానంటే, the weekly and monthly trend line and dynamic support almost is very near, all are here near. Okay, now for that I'm clicking only for the next week levels, click చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ లెవెల్స్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ ఇస్ మనం బ్యాండ్ కంపారిజన్ చేద్దాం. సో బ్యాండ్స్ లెక్క చూస్తే మాత్రం హయ్యర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసింది. TP1 హయ్యర్ హై. ఓకే, సో TP4 ఆల్సో నాకు తెలిసి లోయర్లో ఉంది. ఓకే, సో బ్రేక్అవుట్ రెడీగా ఉండబోతుందని అనిపోతుందండి. సో బ్రేక్అవుట్ అవుతుందా రియల్గా, ఆర్ బ్రేక్ డౌన్ అవుతుందా కూడా చూద్దాం ఈ వారంలో. ఓకే, నౌ యూ కెన్ సీ హియర్ గైస్, సో TP2 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్. స్విచింగ్ ఆఫ్. ఇఫ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్, TP2ని కానీ క్రాస్ చేయలేకపోతే, ఓపెనింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ ఇక్కడ కానీ ఫామ్ చేసింది అనుకోండి. ఓకే, సో బికాస్ TP1 ఈజ్ దట్, మార్కెట్ అనేది TP1 కింద ఫామ్ చేసింది. సో ఇక్కడ ఉన్నంత వరకు మాత్రం మార్కెట్ అయితే బ్రేక్ చేయలేకపోతే మాత్రం ఫస్ట్ టార్గెట్ ఈజ్ సపోర్టెడ్ టు టెస్ట్ మన బయ్యర్ రేంజ్. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం కిందికి TP2 వరకు, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. దీస్ ఆర్ వీక్లీ లెవెల్స్. దిస్ వాల్యూ ఈజ్ ఫర్ లాస్ట్ వీక్ అండి, నాట్ ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ వీక్ వాల్యూస్. ఈ వీక్కి కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ వీక్ ఓపెన్ అయిన వెంటనే మండే మీకు ఆటోమేటిక్గా లెవెల్స్ డిస్ప్లే అయిపోతాయి. ఓకే, సో నౌ ది ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ అయిపోతే, మార్కెట్ అనేది ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ అయిపోతే ఫస్ట్ టార్గెట్ ఈజ్ TP2. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం యాంటిసిపేషన్ ప్రొటెస్ట్ TP3, TP4 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం TP5 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి.
హోప్ గైస్ మీకు నచ్చింది అనుకున్నాను. నా అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ వాట్? ఓకే. నెక్స్ట్ వీక్ టాక్స్ అన్నట్టు. నెక్స్ట్ వీక్ యొక్క ప్లాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ టాక్స్. ఓకే. సో నౌ వాట్? నౌ ఈజ్ ఫర్ 30 minutes టైమ్ ఫ్రేమ్‌లో టుమారో ప్లాన్ చూద్దాం. టుమారో ట్రేడ్ ప్లాన్ చూద్దామండి. సో టుమారో ట్రేడ్ ప్లాన్‌లో మనం ఏం చూస్తున్నాం, జస్ట్ ఇక్కడ ఏం లేదండి. జస్ట్ టుమారో మాత్రమే క్లిక్ చేస్తాము ట్రెండ్‌లో. విల్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. I think will be display. Okay, no problem. We'll switch on for that. Bank Nifty here automatically will plot. Now you can see here, guys. So first thing is Monday plan ఎలా ఉండబోతుంది. సో మండే ప్లాన్ అనేది వెరీ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, హైయర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసింది. కానీ బ్యాండ్స్ అనేవి ఈ రోజుతో కంపేర్ చేస్తే, అంటే ఐ మీన్ లాస్ట్ ట్రేడింగ్తో కంపేర్ చేస్తే హై ఫామ్ చేసింది. అండ్ విత్ హైట్ యొక్క అనేది తక్కువగా ఉంది. సో హైట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఈ రోజుతో కంపేర్ చేస్తే బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఐదర్ రేపు బ్రేక్అవుట్ అవుతుందా, ఆ ఎల్లుండి బ్రేక్అవుట్ అవుతుందా కూడా వెరిఫై చేసుకోవాలి మనం. ఓకే. సో దానికి ఎలా వెరిఫై చేసుకుంటామంటే, ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు చెక్ విత్ దిస్ వాల్యూమ్స్. ఓకే. యూ కెన్ సీ హియర్ ట్రెండ్ అండ్ డైనమిక్ సపోర్ట్ని కూడా ఆఫ్ చేస్తున్నాను. ఓన్లీ ద వాల్యూమ్సే చూస్తున్నాను. ద వాల్యూమ్స్ యాజ్ వెల్ యాజ్ బయ్యర్ సెల్లర్ జోన్. సో మార్కెట్ అయితే లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ కిందికి ఫామ్ చేసింది. ఈవెన్ బయ్యర్ సెల్లర్ రేంజ్ ఉంది. ఓపెనింగ్ పాయింట్ కానీ ఈ రేంజ్లో ఉంటే ఈ బయ్యర్ సెల్లర్ రేంజ్లో చాలా స్ట్రగుల్ అవుతుందండి మార్కెట్. చాలా స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే. సో ఓపెనింగ్ పాయింట్ కానీ ఈ రేంజ్లో కానీ ఫామ్ అయినా కానీ ఇక్కడ సెల్లర్ ఉన్నాడు. యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ పరంగా వెరీ స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఉందండి. ఓకే. ఇది బ్రేక్ అవునంత వరకు మన వ్యూ ఈస్ ఓపెనింగ్ పాయింట్ కానీ అదే ఈ బ్రేక్ అవుతేనే అప్ సైడ్ వ్యూ చూస్తానండి. అదర్వైజ్ నో, దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. ఓకే. సో నేనేం చేస్తానంటే ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితే నా వ్యూ డౌన్ సైడ్కి చూస్తున్నానండి. బికాస్ ఇక్కడ సెల్లరే ఉన్నాడు, ఇక్కడ సెల్లరే ఉన్నాడు. ఓకే. ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే మాత్రం నా వ్యూ ఇస్ గోయింగ్ టు డౌన్ టు టెస్ట్ TP1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ పాసిబుల్ టు టెస్ట్ TP3 కూడా ఛాన్సెస్ ఉంటాయండి. బట్ నేను ఎక్కువ శాతం మాత్రం ఎక్స్పెక్టేషన్ TP2 వరకు చూస్తున్నాను. హోప్ గైస్ మీకు నచ్చింది అనుకున్నాను. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రియల్గా మన అనాలిసిస్ కానీ ఉపయోగపడుతుంది, మన ట్రేడింగ్ మన ఇండికేటర్ ఉపయోగపడుతుంది అంటే ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. అండ్ మన ట్రేడర్స్కి ఆర్ రెఫరెన్స్ కాదు, రియల్గా నా అనాలిసిస్ ఉపయోగపడుతుంది ఆర్ సమ్ వన్ మీ ఫ్రెండ్స్ ట్రేడర్స్కి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే జస్ట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.